హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే లాంగ్ హెయిర్ చాలామంది అడుగుతుంటారు కదండి, అది నాకైతే మా అమ్మ వల్లే వచ్చిందండి. సో ఇంకా నాకు కూడా హెయిర్ చాలా ఫాలో అవుతుంది. బట్ నేనైతే ఎలాంటి కండిషనర్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్ అయితే వాడను. ఫస్ట్ నుంచి ఏదైతే వాడుతున్నానో అదే వాడతాను. బట్ నాకైతే హెడ్ బాత్ చేసే ముందు అయితే ఆముదం పెట్టుకునే అలవాటు ఉందండి. ఫర్ సపోజ్ నేను రేపు హెడ్ బాత్ చేస్తా అంటే ఈరోజే నేను ఆముదం పెట్టేసుకొని మంచిగా ఇలా కొప్పు కట్టేసుకుంటా అండి. ఇలా ఆముదం పెట్టుకొని హెడ్ బాత్ చేశారు అంటే హెయిర్ మంచిగా నల్లగా అవుతాయి. అండ్ దట్ మనకి చాలా చాలా కండిషనర్లో ఉంటుందండి. మీరు ఎలాంటి కండిషనర్ యూస్ చేయాల్సిన అవసరమే లేదండి ఆముదం పెట్టుకొని హెడ్ బాత్ చేయడం వల్ల. ఇంకా మీకు ఓపిక ఉంది, మీరు వీక్ అంతా ఆముదం పెట్టుకొని మీరు ఉంటాను అంటే అలా అయినా పెట్టుకోవచ్చండి. బట్ ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది అని అనుకుంటే మాత్రం నేనైతే హెడ్ బాత్ చేసే ముందండి, రేపు చేశాను అనుకోండి ఈరోజు పెట్టేసుకుంటాను, లేదు ఇంకా ముందైనా పెట్టుకుంటానండి. ఎలా కుదిరితే అలా ఆముదం పెట్టేసుకొని హ్యాపీగా హెడ్ బాత్ చేస్తాను. ఇంకెలాంటి కండిషనర్స్ అవసరం లేదు. హ్యాపీగా షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు అయితే చాలా సిల్కీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇలా పెట్టేసుకొని ఇంకా జడేసుకుంటా అనమాట. అది ఫ్రెండ్స్. ఇంకా మీరు బ్లాక్ కొంతమందికి చాలా ఎర్రగా ఉంటాయన్నమాట ఆయిల్ పెట్టకపోవడం వల్ల. ఇలా అయితే మీరు ఆముదం పెట్టేసుకోండి, బ్లాక్గా అవుతుంది హెయిర్ అయితే. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లాంగ్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చెక్ చేసేయండి. చూసారా ఎంత సిల్కీగా ఉందో. నేనైతే ఎలాంటి కండిషనర్ అయితే యూస్ చేయలేదండి. జస్ట్ చాలామంది ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసే అలవాటు ఉంటుంది కదా, సో ఆయిల్ రీప్లేస్లో ఆముదం పెట్టేసుకోండి. మనం చిన్నపిల్లలప్పుడు ఆముదం ఎందుకు పెడతారు చెప్పండి? హెయిర్ నల్లగా ఉండడానికి, హెయిర్ పెరగడానికే కదా. అది కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా చేసేసిన తర్వాత ఇంకా హ్యాపీగా జడేసుకుంటా ఫ్రెండ్స్. ఇంకా చెప్పాను కదా, నాదైతే బేసిక్గానే లాంగ్ హెయిర్ అండి. చిన్నప్పటి నుంచి మా అమ్మకి చాలా లాంగ్ హెయిర్, అది మాకు జెనెటిక్ వల్ల, మా అమ్మ వల్ల నాకు, మా సిస్టర్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే చాలా చాలా హెయిర్ ఫాల్ అయితే ఉంది. సో ఇంకా నేనైతే షాంపూ వాడటం వల్ల, హెయిర్ ఆయిల్ వాడటం వల్ల పెరుగుతుందని అయితే నేను నమ్మనండి. చూసారా ఇలా ఉంది నా హెయిర్ అయితే జడేసుకున్న తర్వాత. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.